ఏంటి 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 ఆయన ఏజ్ అయిపోతే చిరంజీవి గారు ఏజ్ ఏం కావాలి, మరి బాలకృష్ణ గారు ఏజ్ ఏం కావాలి, వాళ్ళ తర్వాత వస్తున్నటువంటి వెంకటేష్ గారు, నాగార్జున గారు ఏజ్ ఏం కావాలి. చాలా బాగుంది. ఇది కూడా అంతకి మించి చాలా చాలా బాగుంది అనమాట. లుక్కే కానీ అన్నీను. ఈరోజు మరి బర్త్డే ఉంది. హ్యాపీ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రవితేజ గారు. మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఇంకెన్నో మరెన్నెన్నో జరుపుకుంటూ మంచి మంచి మూవీస్ చేస్తూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి తొలుతూగాలని మరీ మరీ కోరుకుంటూ మరొకసారి రవితేజ గారు అయినటువంటి మాస్ మహారాజా గారు అయినటువంటి రవితేజ గారి బర్త్డే విశేషాలు అందిస్తున్నా. అందుకో నేస్తమా మాస్ జాతరతోటి ఈరోజు టీజర్ రిలీజ్ అవుతుంది. ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. మాసే మహారాజే అన్నట్లుగా వస్తుందన్నమాట. ఇక ఫ్లాప్లో హిట్లు ఏముండవు ఆయన మూవీలో అన్ని కొట్టుకెళ్ళిపోతాడు. ఒక ఫ్లాప్ అని ఉండదు, ఒక హిట్ అని ఉండదు. అది రఫ్ అండ్ టఫ్గా ఆయన చేసుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటారన్నమాట. ఏంటి 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 ఆయన ఏజ్ అయిపోతే చిరంజీవి గారు ఏజ్ ఏం కావాలి, మరి బాలకృష్ణ గారు ఏజ్ ఏం కావాలి, వాళ్ళ తర్వాత వస్తున్నటువంటి వెంకటేష్ గారు, నాగార్జున గారు ఏజ్ ఏం కావాలి, వాళ్ళ ముందులో వచ్చినటువంటి ఇంకా మిగతా ఎంతోమంది గనులు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కూడా మరి అయిపోయింది అన్నారు కదా. ఇప్పుడు చిరంజీవి గారి లుక్ ఎలా ఉంది, ఒక రేంజ్లో ఉందన్నమాట. రేపు వచ్చే మూవీకి విశ్వంబరాకి ఒక రేంజ్లో ఉంది. ఇంకో కొత్త మూవీకి కూడా ఆయన ఓకే చెప్పారు. ఎవరు మన అనిల్ రావుపూడి గారి మూవీకి కూడా చాలా చాలా బాగుంది బ్రో. నేను కూడా ఇవాళ చూశాను, అది టీజర్ లాంచ్ చూశాను. అంటే నాకు అసలు కళ్ళు ఎలా ఉన్నాయంటే బా, అసలు ఈ సినిమా ప్రపంచం ఏంటి, అసలు ఇంత అందంగా, ఇంత కలర్ఫుల్గా, ఇంత ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడుతూ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారన్నంత గ్రాండ్గా చాలా బాగుంది. ఆయన సినిమాల్లో ఒకటి అని పోటీ లేదు, కానీ అన్ని సినిమాలు కూడా అతను ఒక కథను ఎంచుకొని బాగా చేస్తారు. యాక్షన్ బాగుంటాయి అనమాట. అతని సినిమాలు అంటేనే ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా థియేటర్కి ఉరికి చూస్తారనమాట ప్రజలు. అంత బాగుంటుంది.